సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. సౌత్ ఆంధ్ర లూథరన్ చేసి సిఎస్ఐ, ఈసిఐ, బ్యాప్టిస్టులు, ఇండిపెండెంట్ సంఘాలు, వీటన్నిటికి మించి మనం బాగా ఆరాధించే హోసన్నా మినిస్ట్రీస్, ది పెంతెకోస్తు, ఇండియన్ పెంతెకోస్తు, సిలోన్ పెంతెకోస్తు, ఆ రీతిగానే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళ పాటలు, వాళ్ళ నడిపింపు నిజంగా మనకంటే ముందున్నటువంటి భక్తులు, సంఘాలు, కాపర్లు మనకు మార్గదర్శకాలని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. సో ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు ప్రభువే నడిపించాడు. ఇంతవరకు ఇక్కడ నిలబడుకొని నడిపించాను అన్నకి నా హృదయపూర్వక వందనాలు. సో ఈ దినము కూడా ఒక శ్రేష్టకర సందేశం కొరకై మనం ఇక్కడ నిలబడుకున్నాం. నిజంగా సమయాన్ని నాకు ఇన్ టైంలో ఇచ్చేసాడన్న. ఒకసారి అందరూ లేచి నిలబడుకున్నాను. నేను ఇక్కడికి రాగడానికి చాలా ప్రయాసపడ్డాను. ఎందుకంటే అసలు మధ్యలో ఆగిపోదు అనుకున్నాను. ఎందుకంటే డీజిల్ మొత్తం దొరకలా. ఎక్కడికైనా లేదు సార్ పట్టడం అనేది. ఒకడు మాత్రం పాపం నన్ను చూసి సార్ 200 అయితే పడతాను సార్ అన్నాడు. అది పెట్టేదే చాలన్న, ఎందుకంటే ఇక్కడి దాకా రావడానికి చాలు. కానీ మధ్యలో మన బ్రదర్ ఒక ఆయన కలిసి ఇంకొంత నాకు సపోర్ట్ చేశాడు, ఆనంద్ జీ కుమార్. కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ సమకూర్చబడ్డాము, అది దేవుని చిత్తము, దేవుని యొక్క సంకల్పము. ఆయనకి మహిమ చెల్లిస్తూ ఆరాధనలోకి వెళ్దాం. 2 చరణాలు పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. దయగల మన హోసన్నా మినిస్ట్రీలో ఉన్నటువంటి పాట. దయగల హృదయుడవో నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవో, ఎడారిలో ఓటలను జలరాసులలో ప్రవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు, ఎడారిలో ఓటలను జలరాసులలో ప్రవను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవాహారము, సారము వెదజల్లు నీ చాడలి నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ జీవవాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ చాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు, దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు, దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు విశ్వాస్యమును ఎన్నడూ ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. లాస్ట్ వన్.
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి గణపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి ఘనపరతును. గోరి దయగల హృదయుడవో నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవో. ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవో. దయగల హృదయుడవో నీ స్వాస్థ్యమును ఎడబాయవు. ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవో నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. ప్రార్థన. దయగలిగిన కరుణ కలిగిన వాత్సల్యత కలిగిన హృదయుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టకర సమయాన్ని బట్టి, ఏర్పాటును బట్టి కొందనాలు. మాకంటి ఘనులు గొప్పవారు అటు వెళ్ళి ఇటు వస్తామనుకున్న వారు తిరిగి రాకుండా ఇక తిరిగి రాలేనంత లోకాలకు వెళ్ళిపోయినారు. వారికంటే యోగ్యులమని, బలవంతులమని, వారికంటే పవిత్రులమని మేము ఇక్కడికి నిలబడలేదు నాయన. నీ దయా, నీ వాత్సల్యత మా పక్షంగా ఉన్నది కనుకనే ఈ దినాన్ని చూడగలిగాం, నేను ఆరాధించగలిగాం. మీ లేఖనాలను వినడానికి ఈ ప్రత్యేకమైన అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ముందున్న కాలమును దీవెనకరంగా మేలుకరంగా మార్చి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య సజీవ శ్రేష్ఠ నామములో అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తు యేసు నామములో అందరికీ వందనాలు. ఈ దినము గత వారం వలె పునరుత్థాన ఫలములు, ద ఫ్రూట్స్ ఆఫ్ రిజరెక్షన్. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణమును, మరణపు ముళ్ళును మృంగివేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి నడిపించిన జీవాధిపతి అయిన దేవుని పునరుద్ధానము ద్వారా ఆయన అనుగ్రహించేటువంటి ఫలాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మొట్టమొదటి మాటలో మనం ధ్యానించిన సందర్భం మీకు గుర్తుందనుకుంటాను. ఆశీర్వాదాలు. వాస్తవికంగా యేసుని ఎరిగిన వారికే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓ మా చెప్పాలంటే యేసుని ఎరిగిన వారికంటే ఎరగిన వారికే ఆశీర్వాదాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు మా దేవుడు మాకు ఇస్తున్నాడు, మా కష్టార్జితమే ఇది అనుకుంటున్నారు. మీ దేవుడు అన్న దగ్గర పేరు వేరుగా ఉంది, కానీ అందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే జీవమగలిగిన దేవుడైన యెహోవా. హిజ్ నేమ్ ఇస్ ఎల్ షద్దా. ఎల్ షద్దాయ్ మీన్స్ హీస్ ఎబో అండ్ ఎవర్ మోర్. ఆయన ఉన్నవాడు అన్నవాడు, ఆయన సార్వభౌముడు, సర్వశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.
మీరు గమనించండి, తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలుగా ఉంటే పెద్ద బిడ్డ బాగానే ఉంది, జ్ఞానయుక్తంగా ఉన్నాడు అబ్బాయి. రెండవడి కొంచెం డిజార్డర్గా ఉన్నాడు. మమ్మీ డాడీ వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు తెచ్చారు. వాళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ పెడతారు చెప్పొచ్చు మీరు? తల్లిదండ్రులే కదా మీరా, చెప్పండి. పెద్దోడికే పెట్టడు. నాయనా నువ్వు అర్థం చేసుకుంటారా, నువ్వు జ్ఞానం కలిగిన వాడు, వీడి మూర్ఖుడు, వీడికి అంత జ్ఞానము లేదు కాబట్టి రెండోవాడికే ఎక్కువగా పెడతాడు. ఇది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఒక బిడ్డ అవిటిగా పుట్టింది, ఇంకొక బిడ్డ మంచిగా పుట్టింది. మంచి బిడ్డకి తల్లి అంటది, ఆ చిన్నోడిని జాగ్రత్తగా చూసుకోరా. కారణం ఏంటంటే నీకు అంత లోక జ్ఞానం ఉంది, వాడికే జ్ఞానం లేదు, బుద్ధిహీనుడు కదా వాడు, కొంచెం పట్టించుకుంటుంది. ఈ తండ్రి కూడా అలాంటి వాడే. యేసుని ఎరిగిన వారికి ఒక వంతే చేస్తాడు, యేసుని అసలు ఎరగకుండా ఉన్న వాళ్ళకి రెండంతలు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు అని. వాళ్ళు అలా పొందిన తర్వాత దేవుడు ఎవడు అనే స్థితిలోకి వస్తే వాళ్ళకు కూడా ఇంకొక రకంగా కూడా పాఠము నేర్పిస్తాడు. లేఖన భాగాల్లో ఉన్న సత్యాలు అవి. ఆశీర్వాదం పోగొట్టుకున్నది లోకము. ఈ లోకానికి యేసు యొక్క శిలువ మరణము రక్షణనిస్తే, పాపము నుంచి విడుదల కలిగిస్తే, అంగీకరించిన వారికి తన కుమారత్వాన్ని, తన యొక్క దత్తపుత్రత్వాన్ని, ఆత్మదేవుని అనుగ్రహిస్తే ఆయన పునరుద్ధానము పోగొట్టుకున్న ఆశీర్వాదాలు సొంతం చేసేసి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ బాధలు గుర్తుండడానికి మరలా గుర్తు చేస్తున్నాను. రెండవది ఏమి ఇచ్చాడంటండి? పునరుద్ధానము. పాపులైన మనలను, భ్రష్టులుగా ఉండవలసిన మనలను ఈరోజు నీతిమంతులుగా ఆయన తీర్చేశాడు. ఆయన పునరుద్ధానం, యేసు పునరుద్ధానములో యేసును అంగీకరించిన వారి నో డౌట్ వాళ్ళే నీతిమంతులు. ఎందుకంటే వారు యేసు రక్తములో కడగబడినారు. ఆయన పునరుద్ధానం సాక్ష్యం చెప్తుంది, ఆయన అంగీకరించిన వారు నీతిమంతులుగా దేవుడు తీర్చేశాడు అని. రెండవ అనుభవము మనకు సాక్ష్యం చెబుతుంది. మూడవది ఆయన ఫలాలను ఫలించేవారుగా. దేవుని బిడ్డలారా, ఫలించుడి, బహుగా ఫలించుడి, విస్తారంగా మీరు ఫలించాలి అంటే అని మాట్లాడుతూ యోహాను భక్తుని ద్వారా అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో ఫలించు తీగలై ఉన్నారు. మీరు బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి. అలా ఫలించాలి అంటే ఆ ఫలములు ఇచ్చుట కొరకే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడైనాడు. మూడవది, నాలుగవ విషయాన్ని మీకు నేను పోయిన వారంలో విస్తారంగా ఒకే ఒక్క విషయం చెప్పాను. ఆత్మ ద్వారా ఫలములను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ ద్వారా ఫలములను. ఆ వాక్యము నేను చదువుతాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లోండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చెయ్యను. ఇది ఆత్మీయ లేక ఆత్మ ద్వారా ఫలములను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆయన పునరుద్ధానము ద్వారా. ఒకవేళ ఆయన మరణించే ఉంటే మనకి ఆత్మ సంబంధమైన ఫలాలు ఉండేటివి కావు. రోమా 8:11 ప్రకారం, రోమా 8:9 ప్రకారం, రోమా 8:14 ప్రకారం దేవుని ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు. క్రొత్తగా జన్మించకపోతే, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించకపోతే ఆయన వారు కాదు. ఆయన వారముగా ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా ఫలాలను ఫలించాలని దేవుని యొక్క అభీష్టమైనది. ఆ అభీష్టమే ఆయన పునరుద్ధానము మనకు వ్యక్తపరుస్తాం. మరి ఆయన పునరుద్ధానం కాకపోతే ఇవన్నీ మనకు కలిగేటివి కాదు కదా. ఆయన పునరుద్ధానం కాకపోతే ఆయన శిలువ మరణం యొక్క నిర్వచనము నిరర్ధకమైన కదా. ఆయన పునరుద్ధానమే లేకపోతే సువార్త వలన ప్రయోజనం ఉండేది కాదు కదా. ఆయన పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే కదా. ఆయన పునరుద్ధానం లేకపోతే ఇంతమంది ప్రసంగికులు, ఇంతమంది యేసుప్రభు కొరకు జీవిస్తామనేటువంటి ఓ ప్రత్యేక సంఘాలు, డినామినేషన్లు, డాక్టరీను, ప్యాట్రీను ఇవన్నీ నిష్ఫలమే కదా.
కానీ ప్రభు అంటున్నాడు, ఆయన పునరుద్ధానం ఆత్మ ద్వారా మనకు ఫలాలను అనుగ్రహిస్తున్నది. ఈరోజు మరి ఇంకా 3 ఉన్నాయి. వీలైతే 1, 2 లేదా ఈ 3 సమయం ఉంటే మనం కంప్లీట్ చేసుకున్నాం. 3వ విషయమును దేవుని బిడ్డలారా, అనగా 5వ విషయాన్ని ఒకసారి చదువుకున్నాం. మీకు బాగా తెలుసు, మీ ముందు బైబిల్ గ్రంథం ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీలోకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకున్న ప్లాన్ చూడండి. అక్కడ పెద్ద సమావేశం జరిగింది ప్లాన్. ఆ సమావేశంలో అపోస్తలులందరూ చేరారు, రక్షించబడిన వారందరూ చేరారు. అక్కడక్కడక్కడ ఉన్నవారందరూ యేసు గొప్ప దేవుడని అంగీకరించిన ప్రతి ఒక్కరు చేరుకున్నారు. ఆ సమావేశం యొక్క దేవుని బిళ్ళారా మెమరాండంలో ఉన్న ముఖ్య భాగం ఏమిటి? ప్రథమంలో ఉన్నది ఈ మాట ఇక్కడ అర్థమవుతుంది పిల్లారా. కొరింథీ 2వ పత్రిక 5:15. ఏదో జీవించేసావు, నువ్వు పొలం చేసుకుంటున్నావు, ఒక వ్యవసాయదారుడుగా ఉన్నావు, నువ్వు ఇంజనీర్గా ఉన్నావు, మరి నీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నావు, ప్లాన్ చేస్తున్నావు, నువ్వు డాక్టర్గా ఉన్నావు, నీ పని ఏదో నువ్వు చేస్తున్నావు, ఇంకో రకరకాలైన పనులు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి కొరకో వాళ్ళు బ్రతికేసాం. కానీ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన వృత్తులు ఎన్నైనా, మనం ఆయా ప్రాంతాలకు సంబంధించిన వారమైనా, మనం ఆయా భాషలు మాట్లాడేటువంటి వారమైనప్పటికీ, సో ఇప్పుడు దాకా జీవించిన జీవితం వేరు, ఇక నుంచి జీవించే జీవితము, ఈ తీర్మానము, ఈ ప్రత్యేకమైన మరి ఆ రెజల్యూషన్ ఏమిటి అంటే, ఇక జీవించే మనమట, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. ఇది అసలైన తీర్మానం, ఒక క్రైస్తవుని యొక్క తీర్మానము. సో ఆఫ్టర్ రిజరెక్షన్, ఆఫ్టర్ యాక్సెప్టెడ్ ద రిజరెక్షన్, మన తీర్మానం ఎలా ఉండాలంటే, జీవించు వారము ఇక మీదట మన కొరకు, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో హెచ్చించుకొని. ఇది రెజల్యూషన్. ఈరోజు మన జీవితంలో రెవల్యూషన్కి మొదటి రెజల్యూషన్ ఏంటంటే, ఇక జీవించే జీవితము మన కొరకు. సార్ ఏం చదువుతంటే, మనవణ్ణి, మనవరాల్ని, మా ఆయన్ని, మా ఆడబిడ్డల్ని, ఆ పెద్దోళ్ళని, చిన్నోళ్ళని, వీళ్ళందరినీ చూసుకునేటట్టుకే మందిరానికి వచ్చేదానికి టైం చాలటది. ఏమమ్మా నయ్యమే ఇంత లేటుగా వచ్చి కురుకుని ప్యాకెట్లు దించేస్తున్నావు కొడుకు అంటే, ఆడు సార్ వాడు తిచ్చిగిపోతాడు, గలబా చేసేస్తాడు సార్. మంచి తల్లి. మొన్న బ్యాగ్ నిండా బొమ్మలు వేసుకొచ్చావు, ఏ ఊరికి పోయినావు అక్క అని అడిగితే, సార్ అవన్నీ అడగబాకండి సార్, అక్కడే తెచ్చాను సార్, అక్కడే కదా, నేనేం జాతరకేం పోయి తేలేదు సార్, నేను అక్కడికేం పోయి తెచ్చేసాను సార్. పిల్లలు బాగా గమనించండి పిల్లరా. అంటే అక్కే కాదు, నీవు నేను మనందరం ఎవరి కొరకు బతుకుతున్నావు? ఒక భర్త తన భార్య కొరకు, ఒక భార్య తన భర్త కొరకు, తల్లిదండ్రులు తన పిల్లల కొరకు, దేవుని బిళ్ళ కన్నవారు మరి కన్నటువంటి తల్లిదండ్రుల కొరకు, ఉద్యోగాలు ఉన్నవారు ఉద్యోగాల కొరకు, జీవితంలో డబ్బులు ఉన్నవారు డబ్బుల కొరకు. లోకంలో ఒక సామెత ఉంది, తోట ఉన్నవాడికి తీట ఉన్నవాడికి తీరిక ఉండదంట. తోట చేసుకోవడానికే పని. ఏం సార్ ఆడబోయి ఈ కరగాడు పని చేసినా, ఈ కరగాడు పని చేసినా, ఈ కరగాడు పని చేసి ఈ పక్కడికి వచ్చేసరికి అక్కడికి వచ్చేసినాయి సార్. అవి ఎందుకో సార్, నేను అనుకున్న తోట తీసేస్తే తీట లేకుండా ఉంటే కదా కదా బాగా ఉంది. మన వాళ్ళు తినదంతా 3 పూట్ల 5 పూటలు తినేసి ప్రశాంతంగా నిద్రపోయి హోల్ నైట్కి ఆడొస్తావండి. ఏంటంట హోల్ నైట్కి ఏడొస్తావండి. కానీ రిజల్యూషన్ అలా లేదు. మన జీవించే జీవితం ఏంటంటే, మన కొరకు కాదు, తమ కొరకు కాకుండా తమ కొరకు ప్రాణం పెట్టి, నేను పెద్దోడి కోసం ఇల్లు కట్టించినా, చిన్నోడి కోసం ఒక ఇల్లు కట్టించినా, మా ఆయన కోసం నా కోసం ఇల్లు కట్టించుకున్నానా, కానీ ఇప్పుడు నెమ్మది లేదు సార్. ఎందుకంటే నువ్వు జీవించిందని మీ ఆయన కోసం, నీ కొడుకు కోసం, నీ 2వ వాడి కోసం, 3వ వాడి కోసం, 4వ వాడి కోసం కదా జీవించిందా. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు చనిపోయి, నీ పాపముని కడిగి, నేను పరిశుద్ధులుగా మార్చి ప్రభు కొరకు బ్రతకమంటే మందిరములకు వచ్చి ఇటు పుల్ల అటు పుల్ల అయ్యవు కదా. సువార్తకరం అంటే రావు కదా, వచ్చినట్టు ఉంటావు, ఆమేన్ అనేటప్పటికి వస్తావు. అప్పుడు అంటే నేను కూడా సువార్తకి వెళ్ళేసి వచ్చేసా. ఏమక్క సుజాత అక్క చాలా రోజులకు వచ్చి వందనాలకి ఆడ సార్ తిరిగే లేదు సార్.
కల్లూరు నుంచి మొన్ననే దిగాను సార్. అంటే 3 వారాలు దిగి ఈ 3 వారాలు ఏంటంటే సార్ ఎక్కడ అలసిపోయినావంట. అలసిపోయి మంచిది, అలసిపోతాను నీకు, నువ్వు మీ ఇల్లు, నువ్వు నీ ఇల్లు, నీ కొడుకు పెద్దోడు చిన్నోడు కదా, 3వ వాడు 4వ వాడు, నేను నా పిల్లలు, నాకు 3 కూతుళ్ళు, దేవుని బిళ్ళారా, ఈ ఇల్లు చూసుకుని వాళ్ళు చూసుకుని ఇదే సరిపోతుంది. కానీ రిజల్యూషన్ అలా లేదు బ్రదర్ గోపాల్, అది లేదు బ్రదర్. కరెక్ట్గా 12:30 కాదు బ్రదర్ వచ్చేది సార్. ముందు వచ్చాం కానీ మధ్యలో అవ్వోళ్ళ ఇంటి దగ్గర వేసి వచ్చాను. అవ్వోళ్ళ ఇంటికాడ కాదు మందిరం, ఇక్కడ ఉండేది మందిరంలో. ఒకవేళ ఇన్ టైంలో వచ్చి హాఫ్ ముందు వస్తే మోకరించి ప్రభు దగ్గర అడుగు, ప్రభా ఈ వారం ఇప్పటి వరకు నెమ్మది లేని జీవితం జీవించా. నాట్ ఓన్లీ గోపాల్, వచ్చిన ప్రతి ఒక్కరూ చెబుతున్నా, ఈరోజు నాతో మాట్లాడే ప్రభా. ఇప్పటి వరకు నిన్నటిదాకా నాకు అర్థం కాల, ఇక్కడ దాకా వచ్చిందాకా ఎందుకో నాకు అర్థం కాల. ఈ ఇబ్బందులు ఏంటో, ఈ ఇబ్బందులు ఎలా తీరుతాయో, రుణం ఎప్పుడు తీరుతుందో, ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో, ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి, మరి ప్రయాసంతా అలాగే ఉంది, కానీ ఫలితం లేని జీవితం జీవిస్తున్నా. ఈరోజు నీ పునరుద్ధానం ద్వారా ఈరోజు ఏం మాట్లాడతావో, ఈ పునరుద్ధాన దినమందు నువ్వు నాతో మాట్లాడు. ఏంటి మాట్లాడుతున్నా అంటే, ఒక ప్రత్యేకమైన నీకు పెద్ద అక్షరాలతో కనబడేటట్టుగా ఒక ప్రత్యేకమైన రిజల్యూషన్ ఉంది. ఆ రిజల్యూషన్ అమలు చేయడానికి దేవుని బిడ్డ రిజిస్టర్ రెడీగా ఉన్నాడు. ఆ రిజిస్టర్ దగ్గర నీ తీర్మానము, నీకున్నటువంటి దేవుని బిడ్డ గమనించండి, సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వివరంగా అర్థమచ్చే రీతిగా వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఇవ్వవలసినటువంటి రిజల్యూషన్ ఏంటి అంటే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది నన్ను నిశ్చయించుకొనుచును. మన హోల్ నైట్కి మేము బయలుదేరాం. మధ్యలో ఒక ఫోన్ వచ్చింది, మీరు అక్కడే అన్నీ చేసుకోరండి అంట. ఎక్కడ? అక్కడే అన్నీ చేసుకోరండి. ఇక్కడేం ఎర్రంగా ఎలగుతుందంట. ఏంది? గ్యాస్. సరే, హోల్ నైట్ అయిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం అయిపోయింది, ఆదివారం కూడా వచ్చింది. ఈ 2 పూట్ల ఈ 3 పూట్ల ఏం తినలా, ఎర్రంగా వెలిగే. దాని తర్వాత ఏమి వెలిగిలా ఎవరిలా టీ బ్రేక్ ఎవరిలా మేమే ఇస్తున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక విషయం ఏంటంటే, జీవించువారు ఇక మీదట ఒక పూట తిండి లేకపోయినా పర్వాలే. ఎవరి కొరకట? ప్రాణం పెట్టిన దేవుని కొరకు. వారం రోజులు ఏమీ లేకపోయినా పర్వాలే, నాకు పాపం నుంచి విడుదల కలిగించిన యేసు కొరకు, నన్ను నిత్య నరకం నుంచి తప్పించిన నా కొరకై అసూలు బాపిన జీవము కలిగిన దేవుని కొరకు. కానీ మేము అలా బతకట్లే. మేము అలా బతకకపోతే ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతి నిమిషం అలాంటి తీర్మానంలో ఒక విశ్వాసీ జీవితంలో ఉండాలి. ఇదే రెజల్యూషన్. ఆయన అమలు చేయబోతున్నాడు, సంతకం పెట్టబోతున్నాడు, ముద్ర వేయబోతున్నాడు. సమావేశము జరుగుతున్నటువంటి దేవుని బిడ్డలారా, పిసిసి మెంబర్సు, సంబంధించిన గెజిటెడ్, లేకపోతే దేవుని బిడ్డ గమనించండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, చైర్పర్సన్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్ అందరూ వచ్చేసారు. వారందరూ దేవదూతలే. వారందరికీ అధికారం ఇచ్చి సంతకం పెట్టి దేవుని ముద్రేసేది ఎవరంటే, జీవము కలిగిన దేవుడే యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చే ఒకే తీర్మానం ఏంటంటే, ఈ తీర్మానం సమావేశంలో ఫిజికల్గా అపోస్తలుడు పౌలు గారు కనబడుతున్నారు, సమావేశం అంతా కనబడుతున్నారు, పెద్దలందరూ కనబడుతున్నారు. వారందరి మధ్యలో దేవదూత గణమన్నది. మహనీయ యొక్క అనుభవం, ఈ లోక సైన్యంతో పరలోకపు సేన కలిసినటువంటి ప్రత్యేక ఆ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో రెజల్యూషన్ దేవుని బిళ్ళ అమలు కాబోతూ ఉంది. ఇలాంటి జీవితం లేకపోతే క్రైస్తవ్యాన్ని వదిలేయటమే మేలు. ఒక సిస్టర్ అంటుంది, బ్రదర్ ఆ సిస్టర్ రావట్లేదే. వండిన అన్నము పిల్లలు తినాలి, తినకపోతే బతిలాడుతారు. తిన్నాయినా కాకొస్తుంది, పిల్లి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తారు. నోరు తెరుస్తారని చందమామ గురించి పాట పాడతారు. అప్పుడు కూడా తినకపోతే తల్లి ఏం చేయలేదు. నువ్వు రాకపోతే బోధకుడు ఏమీ చేయలేడు. రావడం, నేర్చుకోవడం, పాటించడం, విధేయత చూపించడం, తద్వారా బలం పొందటం, సేవకుడు చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయాల్సింది. ఒక విశ్వాసిగా, సహోదరి సహోదరుడిగా, సంఘంగా నీవే ఇక్కడ అమలు చేసే అనుభవం ఏంటంటే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించు. అంటే ఈ నిశ్చయతలో నువ్వు సంతకం పెట్టాలి. ఇప్పుడు
ఈ తీర్మానములో నువ్వు సంతకం పెట్టాలి. నీ సంతకము పూర్ణ సమ్మతితో సంతకం పెట్టాలి. సంతకం పెట్టి తిరిగి వెళితే ఇప్పుడు దాకా ఎలా వచ్చేవో తర్వాత సంగతి. ఇక నుంచి వెనక్కపోయినా ఇంటిలో, డ్యూటీలో, అడుగులో, ప్రతి అడుగులో, సమాజంలో ఉన్న నీవు ఈ తీర్మానమును ప్రతినిత్యము గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నేను తీసుకున్న తీర్మానం తప్పిపోతానేమో, ఎక్కడ నేను తీసుకున్న తీర్మానం నా దేవునికి, నన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందేమో, నేను తీసుకున్న తీర్మానం సంతకం పెట్టిన ఈ ప్రత్యేకమైన ఈ రెజల్యూషన్ ఖచ్చితంగా నా జీవితంలో అమలు చేసుకోవాలి. అమలు చేసుకోకపోతే నాకు నేనే ఉత్తరవాదన అవుతాను. బ్రతికి ఇప్పుడు దాకా నేను మోసకరంగా బ్రతికా, నా భార్యతో సరిగా లేను. మోసకరంగా బ్రతికి నా భర్తతో సరిగా లేను. మోసకరంగా బ్రతికి నా తల్లిదండ్రులు మోసం చేశా, నా అన్నదమ్ములు మోసం చేశా, నా వారిని మోసం చేశా. కానీ నా ప్రభు నా కొరికి ప్రాణం పెట్టి ఈ ప్రత్యేకమైన పునరుద్ధానమైన తర్వాత యేసు కొరికి ఈ రోజు నుంచి జీవిస్తా. హల్లెలూయా. ఇది నీ తీర్మానమై ఉండాలి. కష్టం వచ్చిన, కన్నీరు వచ్చిన, వ్యాధి వచ్చిన, బలహీనత వచ్చిన, ఉపద్రవములు కూడా నా ప్రభు కొరికే, నా యేసు కొరికే బ్రతుకుతా. ఈ పునరుద్ధానము ద్వారా ఈ శ్రేష్టకరమైనటువంటి ఫలము ఏంటంటే, ఫలము అనగానే ఏదో గొప్ప ఆకాశము తెరవబడి తూములట తటతటమని దేవుని బిడ్డ డబ్బులు, ధనం అంతా కుమ్మరించబడుతుంది అన్నాడు. ఈ లోకంలో ఎంత ధనమన్నా ఒకరోజు వదిలేయాల్సిందే. ఎన్ని ఇల్లు కట్టుకున్నా, ఎన్నిసార్లు ఒక ఆయన అంటాడు 7 పెళ్ళంట, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా రేపు ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఒక ఆమెతో నిశ్చితార్థం అంటే ఇంకొక ఆమెతో పెళ్ళి అంట. నిశ్చితార్థం చేసుకున్న దావకు వదిలేశాడు, ఆమె ఊరుకుంటుంది, ఇంకొకరిని చేసుకునింది. ఇదే జీవితం కాదు. జీవించేవారు ఇక మీదట ఎవరి కొరకట? తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడు. ఆయన ఎవరు అంటే నిశ్చయము చేసుకుందాం. ఈ నిశ్చయమే మన యొక్క మధ్యాకాశంలో పెండ్లి విందుకి నాందిగా ఉండబోతుంది. ఈ నిశ్చయమే మనం ప్రధానము చేసుకోబోతున్న పరిస్థితులు ఉన్నాయి. పరిశుద్ధమని కన్నికగా నేను ప్రధానము చేసి తిని, నేను నిశ్చయించి తిని, యుగయుగములు మారని ఆ ప్రభువుతో, ఆ ప్రియునితో, ఆ పెండ్లి భార్యగా తన భర్తతో యుగాయుగములు పరలోకములు ఉండబోతున్నాం. అలా ఉండాలి అనంటే ఆయన పునరుద్ధానం మనకు నేర్పే 4వ ఫలం ఏమిటంటే యేసు కొరకు జీవిద్దాం. అందుకని ఒక దైవ సేవకుడు వాక్యం చెబుతా అంటున్నాడు, ఒక కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలున్నారు. పెద్దల్లో భర్త ఉన్నాడు, భార్య కూడా ఉన్నది. పురుష లక్షణము ఏంటంటే ఉద్యోగము చేయటం. స్త్రీల యొక్క లక్షణము తన భర్తని లోబడి ఉండటము, తన పిల్లల్ని మంచిగా చూసుకోవడం, తన కుటుంబాన్ని కట్టుకోవడం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను, 3 రాళ్ళు తన చేతులతో తానే ఆ ఇంటిని పెరికేసుకుంటుంది. ఈ బాధ్యతను విస్మరించకుండా సాగిపోగలిగినటువంటి అనుభూతి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ కుటుంబాన్ని గురించి ఆ సేవకుడు మాట్లాడతాడు. ఒక చదివే విద్యార్థి తను అనుకోవాలట, నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇంత 1000 రూపాయలు ఖర్చు పెట్టి నన్ను చదివిస్తున్నారు. చదివే చదువు మా తల్లిదండ్రుల యొక్క సంతోషపెట్టడానికి చదవాలి అనుకోవడం తప్పులేదు, కానీ అది ఒక్కటే కుదరదట. చదివి ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రభువు కొరికే చదవాలి అని తీర్మానం తీసుకోవాలట. హల్లెలూయా. అన్నం వండేటువంటి ఆ గృహిణి నా భర్త కొరకు, నా పిల్లల కొరకు అనుకోవటంలో తప్పులేదు. నా ప్రభువు కొరికే ఆహారం నేను రెడీ చేస్తున్నాను అనుకోవాలట. అలా అనుకున్న ప్రతి తల్లి ప్రార్థన చేసుకొని భోజన కార్యక్రమాలు వండడానికి పూనుకుంటుంది. ఒక భర్త డ్యూటీ చేస్తూ అంతా నా కర్మ కాకపోతే నేనంతా కష్టపడి వీళ్ళనే ఉద్ధరించడానికని భార్యని గురించి అనుకోకూడదు, భర్తని గురించి, లేకపోతే దేవుని బిడ్డలు తమ పిల్లల గురించి అనుకోకూడదట. ఎవరి కొరకట? ఈ ఉద్యోగం నా దేవుని కొరకే అనే తీర్మానం. అంటే దీని అర్థం ఏంటంటే నేను బ్రతికేది నా దేవుని కొరకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవించే ప్రతివాడు తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి మృతి చెంది తిరిగి లేచిన పునరుద్ధరణ యేసు కొరకే అనే ఈ 5వ ఫలాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. అందుకని రోమాగ్రంథం 6వ అధ్యాయంలోకి రండి. స్పష్టమైన మాట
ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. ఆరోగ్యం 11-12 వచ్చిన చదువుకోండి. రోమీలకు రాసిన పత్రిక. అటువలే బాగా విన్నాడు. అటువలే యేసు పాపం విషయమై మృతుడిగా జీవించాడు. పాపములో ఉన్న ప్రతి మానవుల కొరకు తన మృతి అయిపోయినాడు. కానీ కాబట్టి అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. 14 వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 17 వచనం. మీరు పాపమునకు ఒకప్పుడు దాసులయుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు, ఆ ఉపదేశం ఏంటి? జీవించు వారి ఇక మీదట ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి సఫలపడి దేవుని మాయింపడతావా? ఒకవేళ ఈ రెసల్యూషన్ సిద్ధపరిచిన ఈ సమావేశంలో ఇప్పటిదాకా ఇలాంటివి దేవునికి దైవ చిత్తానికి ఈ తీర్మానములకు వ్యతిరేకంగా ఇంకేమైనా ఉంటే పర్వాలేదు, లేచి బయటికి వెళ్ళి వదిలేసి వచ్చేసాడు. వచ్చిన నీవు ఇక మరలా తిరిగి వెళితే ఈ తీర్మానం మీదనే నీ బ్రతుకుండాలి. ఈ తీర్మానం మీదనే నీ నిర్ణయం ఉండాలి. తీసుకున్న నిర్ణయం ప్రకారం జీవించుట కొరకే. అది ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్నిసార్లు ఒకవేళ అవమానం వస్తుంది అనుకున్నా పర్వాలేదు. ఈ తీర్మానం కొరకు నువ్వు బ్రతకగలిగితే నువ్వు దీవెనకరంగా మారిపోతావు. హల్లెలూయా. ఆయన అంటాడు, నా నిమిత్తము నువ్వు హింసించబడితే, నా నిమిత్తము, నా వాక్యము నిమిత్తము నువ్వు శ్రమ పెట్టబడితే, నువ్వు నష్టపోతే 100కి 100 దేవునికి ఇచ్చేస్తాడట. హల్లెలూయా. నా నిమిత్తము ఇళ్లను వదిలేసిన వారు ఉన్నారు, నా నిమిత్తము భార్యలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, నా నిమిత్తం భర్తలను విడిచిపెట్టిన వారు ఉన్నారు, నా నిమిత్తం అన్నదమ్ములను అప్పచెలను విడిచిపెట్టిన వారు ఉన్నారు. కానీ 1కి 100 వారికి నేను ఇచ్చేస్తున్నా. హల్లెలూయా. ఒకవేళ నాకు 100 వద్దయ్యా, వీళ్ళే నాకు కావాలంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించి వాళ్ళకు కూడా నీ రెజల్యూషన్ తీసుకున్నవి నిర్ణయానికి ఆ సంబంధించిన రిజిస్టర్డ్ ముద్రేసాడే అది వారికి పరిచయం చేయి. వారి కొరకు నీవు, నీ కొరకు వారు కలిసి, అందరూ కలిసి యేసు కొరకే బ్రతకడం తీర్మానం తీసేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ తీర్మానం లేకపోతే నీవు క్రీస్తులో ఉన్నావని పేరే కానీ ఎఫెసీ 2:1 ప్రకారము నువ్వు చచ్చిన వానివే, చచ్చిన దానిలాగానే బ్రతుకుతావు. ఇలాంటి తీర్మానం నాకొద్దు, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితి నాకొద్దు. నా ఆస్తి నాకు సెక్యూరిటీ ఉండాలి, నాకున్న ప్రాణానికి సెక్యూరిటీ కావాలనుకుంటావా? నీ ప్రాణానికి సెక్యూరిటీ చేసేవాడు ఎల్ఐసి ఉంది. నీ ఆస్తికి సెక్యూరిటీ ఎల్ఐసి దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ చేస్తున్నారు, కుక్కలకు కూడా, పెంచే కుక్కలకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. నేను అనుకుంటాను ఇన్సూరెన్స్ చచ్చిపోయిన తర్వాత బతికున్న వాళ్ళకే ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. కానీ అస్సలైన ఇన్సూరెన్స్ అంటే చచ్చిన బ్రతికిన ఇన్సూరెన్స్ చేయగలిగినది యేసు ప్రభు అంటాడు. ఆయన మృతులకును సజీవులకు న్యాయాధిపతి అట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ తీర్మానము ఈ ప్రత్యేకమైన ఈ దినం మీద ఆధారపడింది. ఈ పునరుద్ధానము మనకు నేర్పే, మనకిచ్చే 5వ ఫలం ఏమిటంటే యేసు కొరకే జీవించడానికి తీర్మానం తీసుకుందాం. నిజంగా ఒక యవనస్తురాలు ఆ ఇంట్లో, ఓ యవనస్తుడు తన ఇంట్లో యేసు కొరకే బ్రతికితే ఆటోమేటిక్గా వారి తల్లి కొరకు బ్రతుకుతుంది, తండ్రి కొరకు బ్రతికేస్తుంది. ఒక భర్త దేవుని కొరకు బ్రతికితే తన భార్య పిల్లల కొరకు కూడా బ్రతికేస్తాడండి. దీనికి పెద్ద ఏమీ చెప్పాల్సినంత అవసరమేమీ లేదు. ఎలా సహిస్తున్నావు? క్రీస్తుని బట్టి. ఎలా నిలబడగలుగుతున్నావు? క్రీస్తుని బట్టి. ఎలా తట్టుకోగలుగుతున్నావు? క్రీస్తుని గురించి. ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, అసలు బ్రతకడానికి అవకాశం లేదే, అయినా బ్రతికేస్తున్నా. బ్రతికేది నేను కాదు, ప్రభువే నన్ను బ్రతికిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నీ మాటిన ప్రతి మాటలో ఇంతవరకు చెప్పిన ప్రతి మాటలో వాక్యమే ఉంది. వాక్యమైన దేవుడిని నిన్ను ఆదరించడానికి నువ్వు సిద్ధపడుతున్నాడు. 5వ పునరుద్ధానం వల్ల కలిగిన ఫలం ఏంటంటే యేసు కొరకు జీవించేటువంటి తీర్మానం. యేసు కొరకు జీవించినటువంటి అనుభవంలో కొంచెం ముందుకెళ్దాం ప్లాన్. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచ్చిన ఒకసారి చూద్దాం ప్లాన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు అంటే హూ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్, ఎవరు క్రీస్తు సంబంధులై ఉన్నారో వారు ఎలా ఉంటారట? చూడండి ప్లాన్. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసు సిలువ ఎందుకు పడ్డాడు అంటే తమ కొరకు ఇక జీవించేవారు జీవించాలనే ఉద్దేశంతో. ఆయన పునరుద్ధానమైంది, నా పిల్లలు నా కొరకే జీవించాలి, నా కొరకే తీర్మానం తీసుకోవాలి. వారి మాటలో నడతలో నడవడికలో ఒకవేళ అవమానం వచ్చినా, చివరికి ప్రాణాలు కోల్పోయవలసిన పరిస్థితులు వచ్చినా, ప్రాణము పెట్టినంత వరకు ప్రకటన 2:10 ప్రకారము మరణం పొందినంతగా, శ్రమను అనుభవించినంతగా, ప్రాణం పోయేంత వరకు నువ్వు నిలబడగలగాలి. ఆయన అంటాడు, 10 దినములే మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకంటే క్రీస్తు యేసు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చివరి రక్తబొట్టు వరకు ఆయన ప్రాణం పెట్టేసేసాడు. నువ్వు గమనించవలేదో, నా కూతురు కొరకు నేను బ్రతుకుతానన్నా తల్లివి, కూతురుకి బ్రతికి అంతా నష్టపోయి కష్టపడి అంతా ఇచ్చేసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కూతుర్ని కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా కూతురు రాలేదంట. ఎందుకంటే వాళ్ళ ఆయన రానిలేదంట. ఏందంట? వాళ్ళ ఆయన రానిలేదంట. అంటే మా మమ్మీ పోతే పోయింది, మా మమ్మీ నన్ను పెంచి పోషించి కష్టపడి నా కొరకే అసూలు బాపి నా కొరకే అన్ని త్యాగం చేస్తే మరి కనీసము దహన సంస్కారాలు చేయడానికి, కనీసము ఎత్తేదానికి, ప్రార్థన కూటికి కూడా ఇవి రాలేదంట. ఎందుకంటే వాళ్ళ ఆయన ఒప్పుకోలేదంట. ఇక నుంచి మేమెవరి కొరకు బతకాలి? వాళ్ళ ఆయన కొరకు బ్రతికేస్తుంది. అలాగని ఇళ్లలో నేనేమైనా చిచ్చుపెట్టినా అనుకుంటున్నాను, లేదు. క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం చేసిన వాళ్ళు నీ తల్లి ప్రేమను మర్చిపోకూడదు, నీ తండ్రి ప్రేమను మర్చిపోకూడదు, నీ అన్నదమ్ముల ప్రేమను మర్చిపోకూడదు, అలాగనే నీ భర్త ప్రేమను కూడా నువ్వు మర్చిపోకూడదు. కానీ టోటల్గా నీ బ్రతుకులో సారాంశం ఒకవేళ బాగా పిండి అలా వచ్చిన చివరికి నిలబడేది ఆ ప్రేమ, ఐక్యత, క్రీస్తు యొక్క పోలిక మాత్రమే కనబడగలగాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. దానికి విరుద్ధమైనది ఏది క్రైస్తవ్యానికి దేవుడు ఇష్టపడటం లేదు. అందుకంటాడు, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమునకును దాని ఇచ్ఛలకును దురాశలతోను. మనం దీన్ని అతుక్కుంటమే. దేన్ని వేసాం? యేసుని సిలువేసేసి మనం దీన్ని అతుక్కున్నాం. దేన్ని? దురాశలు, శరీర కోరికలు కదా, శరీర కోరికలు, ఇచ్ఛలు. చూసారండి, శరీరమును దాని ఇచ్ఛలతోని దురాశలతోని ఇంకా 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 జీవిస్తానే ఉన్నాం. ఎవరిని వేసేసాం సిలువకి? అంటే సిలువ మనోడు కాదు కదా, యేసు ప్రభు మనోడు కదా, దేవుడు కదా, ఆయన భరిస్తూ ఉంటాడు అనమాట. మనం మాత్రం హ్యాపీగా శరీరాశ, నేత్రాశ, జీవోడంబంతో లగ్జరీగా జీవించేస్తాడు ప్లాన్. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, పాపం మనోళ్ళు అట్లా లేరు, కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వాక్యం అక్కడ పాస్ట్గా చెప్తుంటాడు. నా సై చూసారా, చర్చిలో ఉండేది పైన ఫ్యాన్ పోతుంటుంది, ఫ్యాన్ గాలి వీళ్ళకి రావట్లే, ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ ఉందంట. ఆక్సిజన్ ఎక్కువ ఉన్న బయట కూర్చో, నేను మధ్యలోకి వచ్చి వాక్యాన్ని ఎందుకు ఆపేస్తావు? ఒక పక్క నీళ్ళు తాగుతూ ఉంటారు, అంటే ఇక్కడ మిగతా వాళ్ళకి దప్పిక లేనట్టు వీళ్ళు తాగుతుంటారు, పక్కన లోడ బాస్తుంటారు, అది కూడా తాగుతుంటారు. తర్వాత మరలా అంటే ఇంతకీ ఇది ఎక్కుతుందా? వాక్యం ఎక్కుతుంది. ఏం ఎక్కట్లే మన వాళ్ళకి. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబం, లోక సంబంధమైన సుఖాలు కావాలి. యేసు మాత్రం సిలువేయబడాలి. మన పాపాల కొరకు ఆయన సిలువేయబడాలా. మనం మాత్రం సుఖంగా, సంతోషంగా, లగ్జరీగా బ్రతికేసేయాలి. ఈ స్వార్థం కాదంటవా? గొంతెమ్మ కోరికలు కాదంటవా? ఆపద మొక్కులు కాదంటవా క్రైస్తవ్యానికి?
వాక్యం చెప్తున్న సత్యం చూడండి ప్లాన్. ఒకసారి ఆ వాక్యాన్ని పక్కన పెట్టి కొంచెం ముందుకెళ్తే కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం కలిస్తే 1 నుంచి 3 వరకు ఇలా రాయబడి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఆయన పునరుద్ధరణని కనుక, పునరుద్ధరణ యేసు కొరకే మనం బ్రతకాలని తీర్మానం తీసుకుంటే మీరు ఎలా ఉండాలో ఆయన వివరిస్తున్నారు. చదువుదామాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు ఇంకా లేపబడలా, ఇంకా అక్కడ ఉన్నారు, మృతుల్లోనే ఉన్నారు. అందుకే నీ కళ్ళు, నీ చూచే చూపు, నీ ఉద్దేశాలు, నీ ప్రవర్తనలు ఏమీ మారల. రాక మునుపు ఏది చేసావో వచ్చిన తర్వాత దాన్నే, కాకపోతే అప్పుడు బహిరంగంగా చేసావు, ఇప్పుడు సీక్రెట్గా చేస్తున్నావు. అంతమంది ప్లాన్ లేకుండా చేసి అందరూ చూస్తున్నప్పుడు ఇప్పుడు ప్లాన్ చేసుకొని ఎవరు చూడనట్టు సీక్రెట్గా చేస్తున్నావు. కానీ సీక్రెట్ కూడా ఒక ఆయనకి తెలుసు, నీకు తెలియట్లే. ఆయన బహిరంగ చేసేదానికంటే సీక్రెట్గా ఉన్నవే సీక్రెట్గా చాలా క్లిస్టల్గా 3Dలో చూపిస్తాడని, ఆయన చూస్తాడని అందరికీ తెలియట్లే. కానీ ఇక్కడ చూడండి ప్లాన్. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకొడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనుకొడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షము అయినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి జీవించేవారు ఇక మీదట ఏ సంబంధమైన లేక భూమి మీద ఉన్న వాటి యందు కాకుండా జీవించేవారు ఇక మీదట ఆయన కొరకు, ఆయన పునరుద్ధరణ బలమ కొరకై, ఆయన సాక్షులుగా క్రీస్తు కొరకై బ్రతకడానికి తీర్మానము తీసుకొని చివర్లు అంటాడులారా, దేవుని యందు దాచబడిన వారై ముందుకు సాగిపడి సిద్ధపడదు. హల్లెలూయా. ఒకవేళ అలా లేకపోతే ప్రకటించడానికైతే ఆత్మదేవుడు నాకు సాయం చేశాడు. మొదట నాకు ప్రకటించాడు, నేను తీర్మానం తీసుకుని దీంట్లో సంతకం పెట్టా పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయం సంతకం పెట్టడమే కాదు, అలాగే నేను నడవడానికి రెడీ అయిపోయినా. నేను నా ఇల్లు నాతో ఉన్నవారు లేకుండా ఈ మాట చెప్పట్ల. మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు. వాళ్ళ ముందు నేను సంతకం పెట్టా, వాళ్ళ ఎదురుగా నన్ను సాక్షిగా నిలబెట్టు ప్రభు అని చెప్పా. లోకము, దేవుని బిడ్డలారా, సూర్యుడు చంద్రుడు భూమి మీద ఉన్న సమస్తము నన్ను గురించి సాక్ష్యం చెప్తాయి. నీ తీర్మానం మీద ఆధారపడి ఉన్నది. వీలైతే నేను చెప్పాను, ఈ ముందు ఇంకా 3 మాటలు ఉన్నాయి, ఒక మాట చెప్పమన్నా చెప్తా, తర్వాత నాకు సమయం ఇస్తే చెప్తా అని చెప్పాను. ఇందులో ఇంకొక మాట ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి కావాలంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఇలా మాట్లాడతారు. ప్లాన్ చదువుకుందాం మాట. 4వ అధ్యాయం 14 వచ్చి, అందువలన మనం ఇక మీదట, ఎంత బాగా చెప్తాను. అందువలనంటే యేసు కొరకు జీవించాలి తీర్మానం తీసుకున్నా గనక, ఆ తీర్మానం కొరకు బాప్తీసం తీసుకున్నా గనక, ఆ తీర్మానం తీసుకుని బాప్తీసం తీసుకుని అపోస్తల బోధలకు వచ్చేవి గనక, సంఘములకు వచ్చేవి గనక, బ్రదర్ నువ్వు చేయవలసిన, సిస్టర్ నీవు నడవలసిన, మనం అందరూ నడవలసిన మాట ఏంటంటే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, మనకు తెలియటం లేదు, మనల్ని ఎవడో గైడ్ చేసేస్తున్నాడు, మనల్ని ఎవడో గైడ్ చేసేస్తున్నాడు. ఫస్ట్ మంచి మాటలతో పొగిడినట్టు పొగడతా ఉంటారు. అన్నా అన్నా అంట మాట్లాడతారు. అన్నా ఇలా అనుకుంటున్నారేమో, కొంచెం ఆలోచించు అంటే ఐక్యతను దెబ్బతీసి, నీ సొంత నిర్ణయాన్ని దొంగిలిచ్చే కుయుక్తిగా సాతానుడు వ్యక్తులు వాడేసుకుంటున్నాడు. నేను మనవి చేయించిన మాట చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల వలె ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు. చూసారు అక్కడ అంటాడు, 17 వచనంలో కూడా అంటాడు, కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడినట్లు
వారమైనట్లు కాకుండా మనోళ్ళు అటు ఎగురుతారు ఇటు. ఒక వారం భలే బాగా ఉద్యోగం ఉంటారండి, రెండో వారం అక్కడక్కడ దూరంగా కూర్చుంటారు, మొదటి వారం ఫస్ట్ లైన్లోకి వచ్చేస్తుంటారు, రెండో వారంలో మధ్యలోకి వింటారు, మూడో వారం లాస్ట్లో కూర్చుంటారు, నాలుగో వారం అసలు కనబడరు. ఎందుకంటే ఎవడో వంచేసారు వీళ్ళని. పెద్ద వచ్చి నిన్నగాక మొన్న వచ్చాం, 29 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం. పాస్టర్ గారిని ఎవరిని వాడుకోవాలో వాళ్ళని వాడుకుంటున్నాడు, మమ్మల్ని ఎవరిని వాడుకోవట్లేదు. అందుకని మొదట ఉజ్జీవము కాస్త నేను చల్లబడిపోయినా. వచ్చి నీకు అర్థం కావట్లేదురా కదా పిల్లకాకి. ఏం చేస్తారండి? ఈ దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకు ఈ పునరుద్ధానం ద్వారా ఫలాల గురించి 5వ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడైన పునరుద్ధారుడని యేసు కొరకు బ్రతకాలని తీర్మానం. అందుకంటాడు 17లో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు నేను సాక్ష్యం చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా అని చెప్పి పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడు. డైరెక్ట్గా వెళ్దాం. 28 వచ్చింది చూడండి. అక్కడ దొంగిలవాడు ఇక మీదట చోటీకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక, అక్కరగలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తమై తమ చేతులతో. మనోళ్ళు మంచి పని ఎందుకు చేస్తారు? విసారిపోతాను, పూలు బాగా పట్టుకొని బాగా అలంకరించుకుపోతారు, వెనకాల పోయి టపక్కన లాగేశారు. ఏసు అంతటి వాళ్ళు పచ్చంగా ఉంటాము, వీడి కళ్ళు మంట వచ్చేసి. నిజమండి. ఒక బాగా మంచి దేవుని బిడ్డారా బాగా రెడీ అవుతుంది, రెడీ అయ్యేసి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ సహోదరు వచ్చి ముఖం మీద ఎట్టి తిప్పేసింది. ఏం సంగతి అంటే, అవసరం నీకా? మనం ఎట్టుండాలా? మాసిపోయిన ముఖం వేసుకోండాలా? సారాలుగా ఉండాలా? చక్కగా ఉండమని బైబిల్ చెప్తా ఉంటే సారాలుగా ఉండాలా అంటే అర్థం ఏంటి? పాపము నేను సారాలుగా ఉంటే నువ్వేంది ఇంత రమ్యంగా ఉన్నావు అని అన్నమాట అసలు రహస్యం. ఈరోజు అనేక మంది జీవితాలు లోకస్తుల కన్నా హీనంగా ఉందండి. కానీ క్రైస్తవంలో రిజల్యూషన్ రావాలి, రెవల్యూషన్ రావాలి. రిజల్యూషన్ అంటే తీర్మానము, రెవల్యూషన్ అంటే ఉజ్జీవం రావాలి. దేంట్లో? నువ్వు తీసుకున్న తీర్మానములో నీకు వచ్చి. మనోళ్ళకి ఉజ్జీవము పారిపోవటంలో వస్తుంది. మనోళ్ళకి దేవుని బిడ్డ ఉజ్జీవం ఎక్కడికి వస్తుంది? ఆదివారం ఆరాధన పోగొట్టేసి బీచ్కి పోవటంలో వచ్చేస్తుంది. మనకి ఫోటో డైరెక్ట్గా వచ్చింది. బీచ్కి పోయినారా? మన లేదు సార్, కాళ్ళు నొప్పులు వచ్చి ఇంటికాడనే ఉన్నాను సార్. దేవుని వెళ్ళారు. అది నేను అనుకుంటాను, నేను ఎందుకు అడిగి వాళ్ళని ఎందుకు అబద్ధం చెప్పించాను అయినా అనిపిస్తుంది. అడగకుండా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. మరి అడగకపోతే ఒక దెబ్బ, అడిగితే ఒక దెబ్బ. మీకేం తెలుసు సేవకుల గురించే? సేవకులు ఇక్కడికి నిలబడితే ఒకరు ఇద్దరు ముగ్గురు పొగడతారు, మిగతా వాళ్ళందరూ నిమ్మ కొంటున్నారు. సేపు చెప్పుడు ఎంత చెప్పంట 3:30 గంట సినిమా చూడొచ్చు వెళ్ళు. మధ్యలో యాడ్లు వస్తే మాత్రం పనికి మళ్ళీ పని వీళ్ళు డబ్బులు ఇస్తున్నంట, యాడ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళకి సినిమా ఏమని. యాడోడు 7,000 వాడు ఇచ్చి యాడ్లు సినిమా ఏమని చెప్తే వీళ్ళు సినిమా దొత్తా, సినిమా చూడటం వీళ్ళది ఒక పొరపాటు అయితే మధ్యలో యాడ్లు రాకూడదంట. ఇది ఏందమ్మా, ఇది పెద్ద ఒక ఆమె అంటుంది, సీరియల్ చూస్తా వెనకాల పెద్ద సంత అంటది. నువ్వు సంత వాళ్ళకి, నువ్వు చూడాలని యాడ్లు లేకుండా ఏమి లేకుండా ఇచ్చేస్తాను నీకా పాపమా. కావాలంటే కొనుక్కో, ప్రైమ్ వీడియోలు ఇస్తారంట. అసలు యాడ్లే ఉండవు. నువ్వు కాకపోతే నెల ఇంత డబ్బులు కట్టాలి కదా. మేము కట్టడంలా దేనికి? డిష్యుడు ఖచ్చితంగా యాడ్ ఇస్తాడు. నువ్వు కొనుక్కోరు ప్రైమ్, దానికి ఎక్స్ట్రా ఇచ్చి డబ్బులు కొనుక్కోవాలి. పాస్టర్ గారు వాళ్ళు నేర్పిస్తున్నారు. నేర్చుకొని కూర్చుకోండి. కాకపోతే పాపాన్ని కాకుండా దేవుని ఆశీర్వాదాలు కోర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో చూడండి ప్లారా. ఆయన మాట్లాడు, ఇక దొంగిల వారు దొంగిక, ఇక మీదట దొంగిలకంట, దొంగిలిటిక నాయన అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయటం. కష్టపడాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మంచి పని చేసి కష్టపడాలి. అందుకని ఇందులో కావాలంటే ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఒక వచనం మాత్రం చూపించి
ప్రభు చిత్తమైతే ఆరాధనలోకి వెళదాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్లేయర్. శరీర విషయంలో శ్రమపడిన వాడు, చూద్దాం మాట. పేతురు మొదటి పత్రిక 4:2. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమునందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయు లేక ఉండును. కాబట్టి నీ జీవితము దేవుని కొరకు బ్రతకాలని సంఘమునకు నాయకత్వాన్ని ఇచ్చి సంఘము యొక్క తాళపు చెవులు పొందిన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను ముమ్మారు ప్రశ్నించబడి ముమ్మారు ఆన్సర్ కలిగి తాళపు చెవులు కలిగిన పేతురు, భర్యోనా నీవు ధన్యుడివి, నీ మీద నేను సంఘాన్ని గడుతున్నాను. సంఘము యొక్క దేవుని బిడ్డారా, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలబడలేవని అది సంబంధించిన తాళపు చెవులు పొందినటువంటి పేతురు అంటున్నాడు, జీవించు వారి యొక్క మీదట తమ శరీరేచ్ఛలు శరీర కార్యముల కొరకు కాక యేసు కొరకే తీర్మానము తీసుకోవాలి, యేసు కొరకే బ్రతకాలి. ఈరోజు మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు కొరకు జీవించడం ద్వారా సాక్షిగా సాగిపోదాము. ఇలాంటి జీవితమును దేవుడు మనకు అనుగ్రహించి తన అనుగ్రహ ఐశ్వర్యముతో మనం నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఇక 2 విషయాలు క్లూ మాత్రం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తా. ప్రభు చిత్తమైతే నాకు సమయం ఇస్తే దాని వివరణ నేను మరలా ఇస్తా. 6వది ఏమిటి అంటే, పునరుద్ధానము ద్వారా కలిగిన మేలేమిటి అంటే, చదువుకున్న ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనం. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనం. ఆయన నా బలాతిశయము చేత, ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. చూడండి, ఎవరన్నా ఆమెను తీసుకెళ్ళండి. దేవుని బిడ్డారా, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యమును, ఆలోచించేది ప్లాన్. ఆయన తండ్రైన దేవుడు తన కుమారుని మరణమునకు అప్పగించి పునరుద్ధానము ద్వారా ఆయన తిరిగి లేపి, ఆయన అంటాడు చూడండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ఏంటంటే అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగనందు మాత్రమే కాకుండా రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామమునకు కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమనందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే ఈ 6వ విషయం ఏంటంటే, ఈ పునరుద్ధానము ద్వారా ఈ యుగమందు రాబో యుగమందు సర్వశక్తుల మీదనో సర్వాధికారం మీదనో దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది చాలా దిగులతో ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఒళ్ళు తిరిగిపోతూ ఉందంట. ఎవరో నా మీద ఏదో ఒక అంటుంది, ఆ పదం కిరికిరి చేశారంట. ఏం చేశారంట? కిరికిరి చేశారంట. ఇంకొక అంటుంది చిట్కా చేసేసారు. ఏం చేశారంట? చిట్కా చేస్తే యేసు ఎదుటే నిలబడుతుందండి. ఆయన పునరుద్ధానం సాక్ష్యం చెప్తున్నది. ఈ యుగమందే కాదు, రాబో యుగములు కూడా, యుగ యుగములు కూడా ఏ శక్తి కూడా యేసు పునరుద్ధానం ఎదుట, పునరుద్ధాన శక్తి ఎదుట నిలబడలేదు. నీకు ఈ నమ్మిక లేకపోతే నీకు ఈ బతుకులు చిట్కాల మీదనో, చేతబళ్ళ మీదనో, చిల్లంగి మీదనో, మంత్రశక్తుల మీదనే, గాలి మీద నేను భయపడుతూ. అపోస్తలులు అలా నడిచి వెళితే వారు నీడబడి శవాలు లేచి కూర్చుంటే, అపోస్తలులకు కూడా లేని ధన్యత నీకు ఈరోజు ఇస్తుంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము సాక్ష్యం చెప్తూ ఉంటే, నీవెందుకు ఆయన పునరుద్ధాన శక్తి యొక్క ఫలాన్ని అనుభవించలేకపోతున్నావు? అపోస్తలుల యొక్క రుమాలు తగిలి చనిపోయిన వారు లేచారు, రోగాలు బాగైపోయినాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనుకుంటారేమో. అపోస్తలులు అయినా పేరుగాంచిన వారికి లేకపోవచ్చేమో, కానీ
యేసుకు ఉన్నదని, ప్రధాన అపోస్తలుడైన యేసుకు ఉన్నది. హల్లెలూయా. నిజముగా యేసు యొక్క శిష్యుడివి, యేసు యొక్క అపోస్తలుడివి అయితే యేసు కొరకు బ్రతికే తీర్మానం అంటే ఆయన పునరుద్ధానం సాక్ష్యం చెబుతున్నది. ఆయన అనేక శక్తుల కంటే మించిన శక్తి ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన అంగీకరించిన నీకు నాకు దేవుడిచ్చేశాడు. ప్రభుచేతమైతే తర్వాత నేను మాట్లాడతాను. 7వ విషయం చెప్తున్నాను, ఆయన పునరుద్ధానమే రెండవ రాకడలో యేసును వెంబడి కొనిపోబడేటువంటి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఆ వచనం ఒక్కటి చూపిస్తే ఒకసారి చూడండి కావాలంటే. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక మనం నిత్యము చదువుకునే వాక్యం అది 4:14 మీరు మృతి పొంది తిరిగి లేచినని యేసును నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా అవునంటారు కాదంటవా. కాబట్టి రెండవ రాకడలో ఎవరో వెళతారంటే ఆయన పునరుద్ధానములో పాలు పొందిన వారు మాత్రమే. రెండవ రాకడ అనేది రాకడ 2 అనుభవాలు ఉన్నాయి. రాక అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి సమస్తాన్ని పరిపాలించబోతున్నాడు. రాకడ అంటే ఆయన వచ్చి తన ప్రజలను కొనిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి సందర్భాలు ప్రభుచితమైతే రేపటి వారం దేవుడు నాకు అవకాశం ఇస్తే మనం ఎక్కడ కూడుకుంటే మాట్లాడుకుందాం. మెట్టుకు నేను చెప్పే మాట ఏంటంటే, యేసు కొరకు జీవించాలి అనే బలాన్ని, తీర్మానాన్ని, ఆ రెజల్యూషన్ దేవుడు ఈరోజు మన మధ్యలో ఇంప్లిమెంట్ చేశాడు. దాన్ని ముద్ర వేసింది, దాన్ని కొనసాగింప చేయండి అన్నది అపోస్తలులందరూ. చివరికి పేతురు భక్తుడు కూడా మనతో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయమే కాదు, గలతీయులతో కూడా అదే మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు. పేతురు అదే మాట మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి తీర్మానం తీసుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రభువు తన మహిమ కలిగిన ప్రకాశతతో నింపి తన మహామహుడకు దేవుని సన్నిధిలో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు తన పరివారముతో దిగి వస్తాడు. మృతులైన వారు మొదట లేస్తారు, వారితో కూడా కలిసి సజీవులమైన మనం కలిసి ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలంలో కొనిపోబడదాము. కాగా మనము ప్రభుతో కూడా సదాకాలము ఉండబోతున్నాం. ఉండాలి అనంటే ఆయన పునరుద్ధానం యొక్క నిరీక్షణ, ఆయన పునరుద్ధానం యొక్క ఆదరణ, ఆయన పునరుద్ధానం యొక్క అనుభవాలు. ఆ 5 అనుభవాలు మనం విన్నాం. 6వ 7వ అనుభవాన్ని మీకు పరిచయం చేశాను. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మీరు ధ్యానించినది నేను కూడా ధ్యానించి ప్రభు నాకు సమయం ఇస్తే రేపటి వారు మనం విందాం. పునరుద్ధానమే క్రైస్తవ్యానికి ఆధారం. అందరం ఒకసారి లేచి నిలబడుకున్న మనం అని కవిగలేగలదు. మన తీర్మానములో మనము అప్పగించుకుందాం. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, అందరు కలిసి, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా. ఏంటంటే నీ కొరికే నేను బ్రతుకుతానయ్యా, నీ కొరికే జీవిస్తా ప్రభువా, నీ కొరికే నా జీవితము, నా జీవిత గమనము. ఇప్పటి వరకు జీవించినది ఒక ప్రత్యేక అనుభవం. కానీ ఇక నుంచి నేను ప్రభువా నీ కొరికే బ్రతుకుతా. నీ కొరకు అన్న దగ్గర పునరుద్ధరణైన యేసు కొరికే బ్రతుకుతా. పునరుద్ధరణని యేసు కొరికే నేను బ్రతుకుతానని తీర్మానం కలిగి ముందుకు సాగడానికి సిద్ధపడదాం. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. టేక్ ఎ డెసిషన్. నమ్మకమైనా, ఓ హల్లెలూయా,
నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన యేసయ్యా స్తోత్రం. నువ్వు చాలయ్యా ప్రభువా. చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధారబోసిన నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన నమ్ముకోదగిన సహాయకుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది దావీదు ఈ రీతిగా సాక్ష్యం చెబుతూ ఉంటే నీ తీర్మానం ఏమిటి? నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన టేక్ ఎ డెసిషన్. నువ్వు చాలు ప్రభువా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే. చాలు ఎక్కడ నమ్మకం లేదయ్యా, మనుషుల నమ్మకము తగ్గిపోయిందయ్యా, దేవుడవై ప్రియుల మధ్యలో నమ్మకము తగ్గిపోతుందయ్యా. ఇల్లంతటిలో నమ్మకమైన వాడైన మోషే వలె నా ఇంతంతటిలో నమ్మకమైన వాడైనా ఏ సేవకుడు నమ్మకస్తుడై ఉండునో ఆ యజమానుడు వచ్చినప్పుడు అప్పగించిన పని విషయంలో నమ్మకస్తుడై ఉంటాడు. వాడు బల నమ్మకమైన మంచి దాసుడని ముగ్గురు విషయంలో మీరు సాక్ష్యం చెబుతున్నారయ్యా.
బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ కొంచెములను నమ్మకంగా ఉంటేవి గనక ఇదిగో వీటన్నిటి మీద నీవు అధికారము కలిగి ఉండమన్నావు ప్రభువా. ఈరోజు ఈ ధన్యత, అధికారం, ఆధిపత్యం, ఆశీర్వాదము, అధిక మేలు అనుభవించినట్లుగా సిద్ధపరచని ప్రభువా. నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నేను మాట్లాడుతున్నా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. నిజమే ప్లాన్. సాయం ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను ఆదరిస్తారు, నన్ను ఉద్ధరిస్తారు, నన్ను, నా బిడ్డల్ని, నన్ను, నా ఇంటిని అనుకుని ఎదురు చూసి నిరాశ నీ జీవితానికి ఫలితముగా ఉంటే, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాఠం నేర్పిస్తున్నది, యేసు కొరకే నేను జీవిస్తా. ఈ రోజు నుంచి జీవించేవారు తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడిని యేసు కొరకు బ్రతుకుదాం. తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అన్న ప్రార్థన చేస్తున్న అందరం ఏకీవిద్దాం. దేవుని కవిగుల్లో సాగి నీ పునరుద్ధానము ద్వారా నాయన తండ్రి ఎన్నో మేలులు నాయన. నీ పునరుద్ధానములో తండ్రి పాలు పంపులు పొందే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. అవును ప్రభువా, నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. యేసు కొరకు జీవించుట నాయన తండ్రి. అవునయ్యా, మీరు ఆకడకు నాయన తండ్రి ప్రభా, మేమందరము తండ్రి ప్రభా సిద్ధపడినట్లు నీ సహాయం దయచేయండి. అంతేకాదు నాయన తండ్రి ప్రభా, ఇదిగో పాపము నుండి విమోచింపబడి నాయన తండ్రి నీతికి దాసులమై ఉండినట్లు నీ సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. అవునయ్యా, ఇదిగో క్రీస్తు యేసు సంబంధులుగా నాయన తండ్రి ప్రభా, ఇదిగో శరీరమును దాని ఇచ్చల కొరకు కాక నాయన దురాశలతో సిలువ వేయబడి ఉన్నామేమో, దూరపరచున్నాయి. ఈ యొక్క లోక సంబంధమైనవి తండ్రి ప్రభా, శరీరాశ, నేత్రాశ, జీవపడము నాయన మా కంటక తండ్రి ప్రభా, నీ కృపలోనైనా సాగిపోయే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మనం ఇంకనూ పసిపిల్లలమై ఉండక నాయన దేవుని తండ్రి ఇష్టానుసారముగా తండ్రి నడుచుకొనున్నట్లు తండ్రి ప్రభా, పాపంలో ఇక నాకు నాయన ఇదిగో పాలు లేకుండా చేయి తండ్రి. నీకు వందనాలు ప్రభా, వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఈ దినమున తండ్రి ఈ వాక్యమును విని ఉన్న ప్రతి నీ బిడ్డ కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నా. వారు తండ్రి ప్రభా పునరుద్ధానములో పాలు పంపులు పొంది ఉన్నారని తండ్రి నమ్ముచున్నాం. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘమును నాయన నాటికి వృద్ధి పొందించి తండ్రి నీ కృపలో సాగిపోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని కన్యరు నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పునరుద్ధానములో కలిగిన ధ్యానములలో యేసు కొరకే బ్రతకాలి, యేసు కొరకే జీవించాలని తీర్మానం దాన్ని స్థిరపరచండి. అది వారికి ఉజ్జీవంగా మార్చి సదాతోడై కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ప్రభు.